ఇంటింటికి లేవైతే కొలైలు ఇదే పెద్ద సమస్య. సో చూసారు కదా, ఆవిడ ఫ్రస్ట్రేషన్కి ఒక కారణం ఉంది, అదేంటో చెప్తా చూడండి. సో ఈరోజు థర్డ్ సాటర్డే. ఇఫ్ మీరు ఆల్రెడీ నా ఛానల్ ఫాలో అయితే థర్డ్ సాటర్డే రెడ్ క్రాస్ ప్రోగ్రామ్ ఉంటుందని మీకు తెలుసు. ప్రతి ఊరు తిరుగుతాం ఇట్లానే. ఈ రోజు మేము పల్లెతుమ్మలపాలెం అనే ఒక విలేజ్ కి విజిట్ చేసాం అనమాట. ఫస్ట్ మా మెయిన్ గోల్ ఏంటంటే అక్కడ ఒక మెడికల్ క్యాంప్ ప్రొవైడ్ చేద్దామని అనుకున్నాము. బట్ అక్కడ చూస్తే ప్రాబ్లమే డిఫరెంట్ గా ఉంది. సో ఇది సముద్రానికి దగ్గరగా ఉంటుంది. అక్కడ ప్రజలు వచ్చి చేపలను ఎండబెట్టి ఎండు చేపలు అండ్ చేపల మార్కెట్ లో అమ్మడమే వాళ్ళ జీవనోపాధి అనమాట. మేము మెడికల్ క్యాంప్ కి వెళ్తే తెలిసింది ఏంటంటే అక్కడ అసలు డ్రైనేజ్ సిస్టమే అక్కడ లేదు మనకి. అండ్ ఆల్సో హైజీన్ చూసారు, అసలు ఎక్కడ పడితే అక్కడ చెత్త, మనుషులే కాదు అక్కడ జంతువులు కూడా చాలా సఫర్ అవుతున్నాయి చెత్తతోని. ఇంకా ప్రతి ఇంటికి కొలాయిలు కూడా సప్లై లేదు. అసలు గవర్నమెంట్ అసలు ఏం చేస్తుందో ఇవి చూడకుండా నాకు అర్థం కావట్లేదు. అది ఫ్రెండ్స్ చూసారుగా, ఇక్కడ హెల్త్ ఇష్యూస్లో ఏ ప్రాబ్లం లేదు, కానీ డ్రైనేజ్ సిస్టమ్ ఎక్కడ కూడా డ్రైనేజ్ సిస్టమ్ లేదు. దానివల్ల వర్షాలు పడితే మొత్తం బ్లాక్ అయిపోతుంది. అండ్ ఏంటంటే కొలాయిలు, ఇంటింటికి కొలాయిలు లేవు. ఆల్రెడీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేశారు ఇంటింటికి కొలాయిలు, కానీ ఇక్కడ దాకా ఆ స్కీమ్ రాలేదంటే మీరు అర్థం చేసుకోండి ఎలా ఉందో ఈ ఊరు. సో మా తరపున ఇది ఇక్కడ ప్రాబ్లం అనమాట. ఏ ఊరిది? పల్లెతుమ్మలపాలెం, కృష్ణా యూనివర్సిటీకి కొంచెం దూరంలో ఉంటుంది ఇది. ఇక్కడ సర్వే చేయడానికి వస్తే మాత్రం మెయిన్ ప్రాబ్లమ్స్ ఇవేని. హెల్త్ అంతా బాగానే ఉంది, కానీ చూసారుగా అసలు డ్రైనేజ్ సిస్టమ్ లేదు అండ్ ఆల్సో వాటర్ ఫెసిలిటీ లేదు, ఇంటింటికి కొలాయిలు లేవు.